దాంతో కామెంట్ ఎందుకంటే ఇప్పుడు అంటే వీడియో చెప్పండి, మీరు ఎలక్షన్ సర్వే చేస్తున్నాం. ఏ క్యాండిడేట్? టీడీపీ క్యాండిడేట్. అట్లా ఎట్లా బాగా పనులు చేసాడు మాకు, చేయలేదు మాకు. జగన్ ఏం చేయలేడా? ఏం చేయలేదు. ఏం చేసాడు? రోడ్డు ఏమైనా పోసాడా, ఇంకోటి ఏమైనా చేసాడా? టీడీపీ సరే కావాలనా? ఎందుకని మంచి పనులు చేస్తున్నాడు. బళ్ళు డబ్బులు మరి చంద్రబాబు ఉన్నప్పుడే ఆయన మంచి పని చేసిన అన్నారు. ఏం చేశాడు? పని చేశాడు చెప్పండి. మరి చంద్రబాబు ఉన్నప్పుడే బాగుందంట, ఇప్పుడు జగన్ వచ్చేదానికి ఏం బాగాలేదు అంటున్నారు కదా. సరేలే, వాళ్ళు మరి ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలకి ఇంకో 2-3 రెట్లు మన ఇన్నిస్ అంటుండు చంద్రబాబు. 2-3 రెట్లు ఎక్కువ వెళ్ళాక పథకాలు ఇస్తా అంటుండు. మరి ఏమంటారు? ముందు కూడా ఇస్తా అన్నాడు. ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చాడా? అన్నాడు ఇచ్చాడా? అంచేతే ఈసారి మళ్ళీ ఈయన గెలిపిస్తాంటావు. అయితే ఈసారి కూడా జగన్ గెలిపిస్తాంటావు. అంతవరకు ఏ పార్టీకి వచ్చింది ఆ పార్టీ అని నాకు మీరు చెప్తావా? పెద్ద మనిషి మీరు చెప్తావా? గెలిచిందని చెప్తావా? అసలు ఓపిక లేదండి మా కాడ. అంటే అమ్మఒడి పర్లా, మా అత్తమ్మకి డబ్బులు పడినాయి. ఆయన వచ్చినాక మా అత్తమ్మకి 18 డబ్బులు పడ్డాయి, మా పిల్లలకి అమ్మఒడి డబ్బులు పడ్డాయి. ఫుడ్ కానీ పిల్లలకి బుక్స్ అన్ని ఇచ్చాడు ఆయన. మరి అంత బాగుండగా కూడా మరి మీరు ఏ పార్టీ వేస్తే మాకు ఆయన మాట్లాడుతున్నారు? ఏ పార్టీ వచ్చినా కదా ముందు ఈయన వచ్చాడు కాబట్టి డబ్బులు పరంగా గానీ పిల్లలకైనా. మరి ఇప్పుడు చంద్రబాబు వస్తే బాగుంటది అంటారా, లేదంటే జగన్ మళ్ళీ అంటారా? ఎవరు వచ్చినా పర్లేదు అంటున్నా కదా, మనదేముంది, మన చేతిలో లేదు కదా అది. అది జనం చేతులు, మన చేతులు ఏమి. మరి మీరు కూడా జనమే కదా అక్క? జనం నేను అందులో ఒక్కదానే కదా, అందరూ వాళ్ళ ఇష్టం కదా. ఒక్కోటితోనే పోతుంది ఏదైనా సరే, ఒక్కోటితోనే అయితే లాస్ట్ కి. మరి ఎవరు గెలిచినా కూడా మాకైతే పనులన్నీ బాగుంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు జగన్ చేయలేడా? ఏ చేస్తే కూడా జనం ఏం చేశారు చెప్పు. చేసేది చెప్పు. ఏమైనా రోడ్లు తగ్గి మట్టి వేసారా? ఏం లేదు. ఉండయ్యే చెడగొట్టి పారేసారు. మరి చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదా, 14 సంవత్సరాలు పాలించారు కదా, అప్పుడు చేయలేకపోయారు. మరి చంద్రబాబు ఏం చేయలేకపోయారు. ఆయన చేయలేక ఇప్పుడు జగన్ గెలిపించారు. గాలి పెట్టి వచ్చేసాడు అంతే. ఆయన చేయకుండా వచ్చే పనులనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా పెద్ద కూడా ఉన్నారు కదా బ్రహ్మాండంగా. మరి బాగానే అభివృద్ధి చెందింది, బాగానే జనాలకు అందరికీ సంక్షేమ పథకాలు బాగా దొరికినాయి, హాస్పిటల్ స్కూల్ కానీ బాగానే. అండ్ జగన్ వల్ల బాగానే అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఎవరు అంటున్నారు అంటే ఇట్లా ఎందుకుంటారు జనం తిరుగుబాటు? చెప్పు, అవునా కదా? మరి అందరూ కూటమి గెలిపిస్తారు. అయితే అదే మన జనంలో అభిప్రాయం అలాగే ఉంది. అది అందరిలో అభిప్రాయం అట్లా ఉంది. అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి. అది మెయిన్ అసలు. అవునా కదా? ఎక్కడ పెట్టిన పట్టుకోవడం చేయటం, ఏదైనా నిత్యంలో పట్టుకోవడం చేయటం, లోన్ వేయటం చేసుకోవడం, అరాచకాలు ఎక్కువ ఉన్నాయి కదా. మరి తిరుగుబాటు కార్యక్రమం అట్లా ఉంది జనంలో. అసమ్మతిగా ఉంది ప్రతి వాళ్ళకి. అంటే ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో దాని గురించి చెప్తున్నాయి. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ .news